ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఉన్నారు నందమూరి కళ్యాణ చక్రవర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? గుడ్. మీ గొంతు విందామని చెప్పి నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మొన్న సక్సెస్ మీట్కి కూడా వచ్చారు, మాట్లాడించడానికి ప్రయత్నం చేశాం, కానీ ఆ రోజు గొంతు బాగాలేదన్నారు కాబట్టి వదిలేసాం. కానీ ఇప్పుడు మేము మీరు తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. True, even I like to share my experiences, but the thing is, 39 సంవత్సరాలు అయింది ఇంచుమించుగా మీ స్టేయింగ్ అవే ఫ్రమ్ ద ఫిల్మ్ ఫీల్డ్. సో ఫ్రమ్ దెన్ నో ఇంటర్వ్యూస్, నో పబ్లిక్ అపియరెన్సెస్, జస్ట్ ఫ్యామిలీ ఇది తప్ప అండి. సో probably it will be like that way only from now onwards. But this is a film in which I did, proudly did. So అందుకని ఇంటర్వ్యూకి నేను ఓకే అన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మీరు ఫైనలీ ఎస్ చెప్పారు, అదే మాకు చాలా చాలా సంతోషం. బట్ కళ్యాణ చక్రవర్తి గారు, ఫస్ట్ క్వశ్చన్, ఇది అందరూ అడుగుతున్నటువంటి క్వశ్చనే. అద్భుతంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వచ్చినటువంటి ఆ టైంలో ఒక 39 years గ్యాప్ మీరు చెప్పినట్టుగా, మరి గ్యాప్ వచ్చిందా లేదంటే తీసుకున్నారా? కెన్ యూ ప్లీజ్ టెల్ us a little bit about that? గ్యాప్ తీసుకున్నాను వాంటెడ్లీ బికాస్ ఆఫ్ మై పర్సనల్ వర్క్ అండ్ ఫ్యామిలీ. సో అట్లా ఆల్ మై రెస్పాన్సిబిలిటీస్ అండ్ మై బిజినెసెస్. ఇప్పుడు బేసికలీ చెన్నై నుంచి వచ్చినవాడిని నేను. సో ఎవ్రీథింగ్ వాజ్ దేర్. So suddenly after my father passed away, my children are growing up, so I had to take care of lots of untied businesses and all these things. ఇక అలా అక్కడే ఉండిపోయాను నేను. మధ్యలో ఎవరు అడిగినా I went into all the deeper responsibilities and I was busy with all that. So I didn't get the time also to think about this. Truly understand, sir. అయితే ఫస్ట్ టైం మీరు స్క్రీన్ని ఫేస్ చేసినటువంటి డేస్ ఐమ్ షూర్ మీకు ఇంకా బాగా గుర్తుండుంటాయి. మరి సినిమాకి మీరు ఇష్టపడి రావడం జరిగిందా లేదంటే అది అలా జరిగిపోయిందా? కెన్ యూ టెల్ us a little bit about that? Sure. నేను ఇష్టపడి రాలేదు. Actually, I was more oriented towards my education and going abroad and studying law. I'm a law student. So my education and a degree, and I was into law college. Second year, I think somebody approached my father, ఇట్లా బాబు బాగున్నాడండి, మేము సినిమా తీస్తాం బాబుని పెట్టి. అండ్ దెన్ నెక్స్ట్ టైం మై ఫాదర్ కాల్ మీ ఆఫ్టర్ ఐ కేమ్ బ్యాక్ అండ్ ఇట్లా నువ్వు సినిమా చేయాలి. దెర్ ఈస్ నో ఆస్కింగ్, జస్ట్ సేయింగ్ అంతే, స్టేట్మెంట్, కమాండ్, సాఫ్ట్లీ యు ఆర్ డూయింగ్ ఇట్. నో ఆప్షన్. I told them that if they can wait at least for another year or two, I'll complete my education, then I'll be doing it. వాళ్ళు పట్టుబట్టి అడుగుతున్నారు, మరి నన్ను అడిగితే నువ్వు చేస్తే బాగుంటుంది. ఇక మీరు అలా నాకు, బికాజ్ మాకు ఆయనకి 20 years ఏజ్ గ్యాప్ కూడా ఉంది. ఈ రెస్పెక్ట్ ఏం లేదు అట్. సో తిరిగిలేదు. శివరన్న కట్ చేస్తే షూటింగ్ స్టార్ట్ అయిపోయింది మర్నాడు. ఇంట్లోనే తీశారు షూటింగ్. షార్ట్ పెదనాన్న గారు వచ్చారు, అంటే నందమూరి తారక రామారావు గారు, దెన్ విజయ నాగిరెడ్డి గారు, స్టూడియో ఓనర్స్ ఫర్ ఆల్ ద ముహూర్తం. I didn't know what to do. They just put a cigarette into my mouth and said, smoke. That was my first shot. Happily, I puffed it. So that it started. Slowly learning everything in a hard way, in the field. I was lucky enough, మంచి డైరెక్టర్లు నాకు పడి, కోడి రామకృష్ణ గారు అట్లాంటి వాళ్ళు. I learned a lot from them. Of course. What to do and what not to do. And of course my father's guidance. And it so happened very quickly, even I didn't have time to think also. For day and night I was shooting. So did about a couple of films, like 20 to 22 films or something I did. Then my last film was Lankeshwarudu. భక్త కబీర్ దాస్ అనే సినిమా తర్వాత ఇప్పుడు రిలీజ్ అయింది. ఐ డిడ్ ఇట్ ఎర్లియర్. ఐ డిడ్ ఎ స్మాల్ క్యామియో, శ్రీరామ్ క్యారెక్టర్ ఇన్ దాట్. సో లంకేశ్వరుడు చేస్తుంటే మై ఫాదర్ బికేమ్ పారాలిటిక్ పేషెంట్, అండ్ సో ఐ హ్యాడ్ టు టేక్ షోల్డర్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీస్, అండ్ ఐ హ్యాడ్ 2 kids. సో ఇక ఐ వాజ్ ఫుల్ టైమ్ ఇన్ టు దిస్, టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద బిజినెసెస్ అండ్ రన్నింగ్ మై థియేటర్స్ ఇన్ విజయవాడ. And then father passed away after 7 years. He was in bed. And after that, children grew up, their education, and my businesses. So entirely, I got diverted to that field. You can never attempt, I'll be again going back to films also. Okay.
And suddenly, Swapna Garu, she was calling me for the past 2 years. ఓకే. అన్న సినిమా చేయాలి మీరు. నేను సినిమాలు వదిలేశాను కదా ఎప్పుడో, పైగా నాట్ 1 or 2 years, ఇట్స్ నియర్లీ 37 years అట్లా అయిపోయింది నేను వదిలేసి. ఐ డోంట్ థింక్ ఐ విల్ బీ డూయింగ్ ఇట్ అన్నాను. లేదు లేదు చేయాలి అది ఇదంటే. Then afterwards I said, due to my health problems, right now I'm not doing films somewhere. Maybe once I get okay, we'll think about it. So after the past 2 years, last October or something, I think. So, Swapna Garu, Pradeep Garu intuku vacharu, కలిసారు వచ్చి మాట్లాడి, then there was no looking back. They said, కథ చెప్పారు, మీరు చేస్తే బాగుంటుందండి కదా. And Swapna said, Anna, you have to, there is no choice. Later, I'm not sure because I don't know how I can perform now after such a gap, and my health is also not off late. I had some problems. Now, slowly recouping and recovering. We will maintain. So that's how Champion happened. Wow. And I was really impressed. Our character, epudaithe Raji Reddy character in Chipparo. Then even I know a little bit of that Telangana history and Saida Poratam, Razakas, Nizam. That's a true story. Amazing it was. Then I said, if you have confidence that I'll be able to do that character, I'm a game for it. And that too only because of you. So that's how it happened. And I'm very lucky to do this film and to be a part of the team. Wonderful team. అబ్సల్యూట్లీ సార్, నిజంగానే వండర్ఫుల్ టీమ్. అండ్ ఆల్ థ్యాంక్స్ టు స్వప్న గారు, మళ్ళీ మన కళ్యాణ్ చక్రవర్తి గారిని తిరిగి తీసుకొచ్చినందుకు. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు సీ హిమ్ యాజ్ రాజిరెడ్డి. మరి సార్, మీరు స్టార్టింగ్లో ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసినప్పుడు ఒక సిగరెట్ పెట్టారు అండ్ పఫ్ చేశాను అన్నారు హ్యాపీగా. మరి ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇంకొకసారి స్క్రీన్ ఫేస్ చేసినప్పుడు మరి భయం అనిపించిందా, లేదంటే వాట్ వాస్ ద ఫీలింగ్ ఎగ్జాక్ట్లీ? And that too not before just 1 or 2 people acting. This is about nearly ప్రతి షాట్కి 200 మంది జనం. And harsh climate, outdoors. అవును, చెప్పులు లేకుండా నిలబడ్డం. సెట్ వేశారమ్మా శంకరపల్లి దగ్గర, అక్కడ ఎంటైర్ విలేజ్ సెట్ వేశారు. సడన్లీ వెన్ ఐ గాట్ డౌన్ ఫ్రమ్ మై క్యారవాన్, ఇది చూసేసరికి అంతమంది జనం. ఇది అఫ్కోర్స్ లోపల that is there, the tension, that all. But whatever said and done, I had to calm myself, perform it, because they came to me believing that I'll be able to do that. So I have to deliver the goods. So they were going to got into it. And the lucky Pradeep Garu, Papa, Chala guide chesi, ayana DOP Garu, Madhi Garu. Again, I was relearning everything, almost brushing my talents, and then God was great. వండర్ఫుల్. ఆ పరమశివుడు. ఇట్స్ ఇన్ యువర్ జీన్ సార్. అంటే ఎలా మర్చిపోతారు కూడా, అసలు మర్చిపోవాలన్నా కానీ వచ్చారు, మళ్ళీ కెమెరా ఫేస్ చేశారు, ఎంతో అద్భుతంగా రాజిరెడ్డి పాత్రలో జీవించారని చెప్పాలి. బట్ వద్దాం ఛాంపియన్ దగ్గరికి. బిఫోర్ దాట్, మీరు యాక్టింగ్ స్టార్ట్ చేసినటువంటి డేస్ దగ్గరికి ఒక్కసారి కనుక వెళ్తే, మీరు ఫస్ట్ సినిమా చేసినప్పుడు అంకుల్, మీ పెద్దనాన్నగారు నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఏవైనా సజెషన్స్, అడ్వైజెస్, ఎనీథింగ్ దట్ యు రిమెంబర్? లేదంటే మీ ముందు చాలా బిగ్ షూస్ ఉన్నాయి, దాన్ని నేను ఫిల్ చేయగలుగుతానా లేదా అనేటువంటి ఒక భయం ఎలా ఉండేది అప్పుడు మీ థాట్ ప్రాసెస్? ఆ భయం ఉండేదమ్మా, బికాజ్ లెజెండరీ కదా. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, ఎన్టీ రామారావు గారు అంటేనే నా భూతో నా భవిష్యత్తు, ఆయన క్యాలిబర్, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ. అండ్ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఈవెన్ స్టెపింగ్ ఇన్ టు ఇష్యూస్. ఎస్. So we had our own reserve, because naturally they'll be comparing our family into each other. But whatever said and done, I just believed my directors, followed them, tried to give my best, because at least I have to reach little bit of him at least. ఎందుకంటే దాంట్లో కంపారిజన్స్ ఉంటాయి. అండ్ బై గాడ్స్ గ్రేస్ చేయగలిగాను. కొన్ని డక్కా ముక్కలు తిన్నాం, ఎరగొట్టుకున్నాం, ఎముకలు ఎరగొట్టుకున్నాం, అన్నీ పడమంటే ఢాముని దూగా పైకి పడమంటే పడటమే అంతే. దెన్ తర్వాత ఆలోచిస్తాం అసలు ఎందుకు దూకాను, డైరెక్టర్ చెప్పాడు దూకమంటే దూకాను. సో దట్ స్పిరిట్ దెన్. అండ్ అప్పుడు అంతా కూడా అట్లాగే ఉండేవాడు, సరదాగా ఒక ఫ్యామిలీ యూనిట్లో చేశాడు. సో అలా డ్యూరింగ్ దిస్ జర్నీ ఐ లెర్న్ట్ ఎ లాట్ ప్రాక్టికల్లీ ఫ్రమ్ లాట్స్ ఆఫ్ డైరెక్టర్స్, అట్లా. అండ్ స్టిల్ ఐఎమ్ లెర్నింగ్.
అంటే ఎప్పుడైనా మీ సినిమాలు చూసి తారక రామారావు గారు మీకు ఏమైనా చెప్పడం జరిగిందా? ఎనీథింగ్ దట్ యూ రిమెంబర్ అప్పటి నుంచి? లేదు, ఆయన చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. హీ యూస్ టు అప్పుడప్పుడు యూస్ టు కాల్ మీ సే గుడ్, కీప్ ఇట్ అప్, అట్లా అట్లా సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. ఆల్వేస్ వెరీ కోఆపరేటివ్. వండర్ఫుల్. అండ్ నాన్నగారు మిమ్మల్ని సినిమాల్లోకి నువ్వు రావాలి, నీకు తప్పదు అని చెప్పి అల్టిమేటం ఆయన పాస్ చేశారు, కమాండ్ ఇచ్చారు, కాబట్టి మీరు సినిమాల్లోకి వచ్చారు. మరి మీ మొదటి సినిమా చూసిన తర్వాత, మీరు తర్వాత చేసినటువంటి ఫిల్మోగ్రఫీ చూసిన తర్వాత ఆయన మీతో అన్న మాటలు ఏంటి త్రివిక్రమ్ రావు గారు? He never used to openly acknowledge, but he was happy. He was enjoying your success. He was enjoying. ఏదో చేయగలిగాడు, ముందు చేస్తున్నాడు అట్లా అని. అండ్ ఐ నెవర్ డిడ్ ఎనీథింగ్ ఇన్ అవర్ ఓన్ బ్యానర్. ఆల్ ఆర్ అవుట్ సైడ్ పిక్చర్స్ ఉండేది. హీ సెడ్ నువ్వు మిగతా కొత్త వాళ్ళు ఎలా వస్తారో అలా స్ట్రగుల్ అయినా. హీ వాజ్ ఎ బిగ్ ప్రొడ్యూసర్. పెదనాన్న గారితోనే సినిమాలు చేశారు ఆయన. సో దట్ వే ఎవరు వచ్చినా హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్. అంటే ఆయన సెలెక్ట్ చేసి ఇదిగో వాళ్ళకి చెయ్యి, వీటికి చేయ. ఐ హ్యావ్ నథింగ్, జస్ట్ గో పర్ఫార్మ్. I was చెప్తాము అప్పుడు హార్డ్లీ 21 years అనుకుంటాను. Just I was finished my degree and I joined in law then. Second year I was doing. So basically he was there as a guide and I just followed whatever he said. అంతే, అక్కడి నుంచి ఇంకా అలా ఫిల్మ్స్ చేస్తూ వెళ్తూ. అండ్ నౌ వైజయంతి మూవీస్ అని అన్నప్పుడు మనకి అందరికీ గుర్తొచ్చేది ఎన్టీ రామారావు గారే. ఎందుకంటే ఆయన లోగోతోనే ఇది ఉంటుంది, ఆయన పెట్టిన పేరుతోనే వైజయంతి మూవీస్ స్టార్ట్ అయ్యింది. అశ్విని దత్ గారికి ఆయన సజెషన్ మేరకే పేరు కూడా పెట్టారు. మళ్ళీ తిరిగి ఛాంపియన్లో సెకండ్ ఇన్నింగ్స్ అందామా, కమ్బ్యాక్ అందామా, వీ కెన్ కాల్ ఎనీథింగ్. మరి వరల్డ్ ఈజ్ సో స్మాల్ అంటారు కదా సార్, తిరిగి మళ్ళీ అక్కడికే, మళ్ళీ ఛాంపియన్ దగ్గర నుంచి మళ్ళీ మీ ప్రస్థానం తిరిగి ప్రారంభమైంది. మరి రాజిరెడ్డి పాత్రకి మీరు ఓకే చెప్పడానికి రీజన్ ఏంటి? వాట్ ఇంప్రెస్డ్ యూ ద మోస్ట్? I was impressed by the character ending. Moreover, it was Swapna garu who actually Dattu garu, ma nanagaru, they were very good friends. Literally, I saw them when I was growing up in my house. ఆయన కూర్చోవాళ్ళు, మాట్లాడేవాళ్ళు ఇద్దరు. సో వన్స్ షీ కేమ్ అండ్ సే ఐ కుడ్ సే నో. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ మళ్ళీ నా దాంట్లోకి వచ్చి నేను చేస్తున్నట్టుగానే. అండ్ నాన్నగారు ఉన్నంతసేపు వాట్ ఎవర్ ఫిల్మ్స్ ఈ సెడ్ అట్ ఇట్. అండ్ వన్స్ ఆయన ఐ వాజ్ నో మోర్, దెన్ ఐ వెంట్ ఇన్ టు టేకింగ్ కేర్ ఆఫ్ బిజినెసెస్. ఇక చేయలేదు అక్కడ మీకు చెప్పినట్టు, ఇందాక నేను చెప్పినట్టు. వన్స్ దిస్ హ్యాపెండ్ సచ్ ఎ లాంగ్ టైమ్, it's a destiny. I thought it's a destiny. Maybe God, I don't know why he said it. Now, at this juncture, when I'm very old and my health is also not that good at that point of time. So, and వాళ్ళు ఇచ్చిన ధైర్యానికి, and I just couldn't say no to Swapna garu. And it was my luck. ఇంత మంచి బ్యానరు, ఇంత మంచి క్యారెక్టర్. రాజారెడ్డి క్యారెక్టర్ is a very... So whatever they said, I did. So that's how it happened. సో ఈ సినిమా షూటింగ్ చేస్తున్న క్రమంలో మీకు ఎప్పుడన్నా అనిపించిందా, ఇది లాస్ట్ 37 years నేను సినిమాని మిస్ అయ్యానేమో, మేబీ ఐ బిలాంగ్ టు దిస్ ప్లేస్ అని ఎప్పుడైనా అనిపించిన సందర్భం ఉందా? అనిపించిందమ్మా, బట్ దిస్ థాట్, యా ఆఫ్ కోర్స్ ద థాట్ వాజ్ దేర్. బట్ as I told you, I went to another different part of my life, taking care of all the unfinished businesses by my father and other responsibilities. Time దొరకలేదు thinking about this also. So now I'm feeling like again back to water, like a fish. Wow, I missed all these years. Camaraderie and all, everything in the set. That liveliness is entirely different. Of course I missed it. Now I'm feeling it. Now you're feeling it, right? Yeah, because almost all my responsibilities are over now. I have the time now. Wonderful. Now I missed out 39 years of this. సో ఇప్పుడు ఏమైనా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ వస్తే ఇక్కడ నుంచి, కెన్ వి సీ యూ ఆన్ స్క్రీన్? Sure, yeah. Manchi banners. And some purposeful characters. Meaningful characters. If I like, I'll do. Not every picture which is going to come in my way. I already refused a lot of films. Manchi meaningful characters నేను చేస్తాను. వావ్, సూపర్ సార్. ఈ న్యూస్ మాకు చాలా చాలా హ్యాపీ. ఇంకా మా వాళ్ళు మొదలు పెడతారనమాట కథలు రాయడం మీకోసం, ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ఇవన్నీ కూడా చేసుకుని. డెఫినెట్లీ